హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్పేస్ స్టోరీస్. ఏంటి నేను ఒకదాన్నే ఉన్నాను అనుకుంటున్నారా? మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కర్ణాటక ట్రిప్ వెళ్ళాడు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఈరోజు వీడియో ఏంటంటే టోటలీ హెల్దీ ఫుడ్. ఇక్కడ అమ్మ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు, వాటి వల్ల యూజెస్ ఏంటి, టోటలీ హెల్దీ ఫుడ్ అనమాట ఇక్కడైతే. సో అవి మీకు కూడా చూపించేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ Jan 1 నుంచి నేను ఒక కొత్త రిజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఏది తిన్నా ఫుల్ హెల్దీవే తిందామని చెప్పి. ఇంకా నో జంక్ ఫుడ్. ఇంకా హెల్దీ ఫుడ్ ఏంటి, ఎట్లాంటివి తినాలి, ఏవి తీసుకుంటే మనకి మంచిది, మనకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది, ఇంక ఇవన్నీ డాడీని కూడా అడిగి తెలుసుకుని ఒక మంచి డైట్ ప్లాన్ చేసుకుని నార్మల్గా తినే డేలో మనకి ఏవైతే విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఇంకా మనకి బాడీకి కావాల్సిన ఫైబర్ అదంతా వస్తుందో ఓన్లీ హెల్దీ ఫుడ్ ద్వారా అవేమీ మిస్ అవ్వకుండా, కార్బ్స్ లేకుండా, కార్బ్స్ తక్కువ ఉండేటట్టు చూసుకుని, ఇంకా ఈ విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్ ఏం మిస్ అవ్వకుండా ఉండేలాగా చూసుకుని మంచి డైట్ ప్లాన్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సో దానికోసం నాతో పాటు మీకు కూడా చూపించేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇదే అనమాట డాడీ వాళ్ళు తీసుకునే హెల్దీ ఫుడ్. మీకు కూడా చూపిద్దామని చెప్పి అన్నీ ఇలా చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే కేవలం ఓన్లీ డాడీ కోసమే తీస్తున్నా. ఎందుకంటే మీరు కనుక మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉన్నట్టయితే టొమాటో బాత్ గురించి ఒక వీడియో చేశాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హెల్దీ ఫుడ్ గురించి చెప్పాలి కానీ అలాంటివన్నీ ఎందుకు అని చెప్పి పెద్ద క్లాస్ తీసుకున్నారు నాన్న. అందుకే మీ అందరి కోసం, నాన్న కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవి హెల్దీయే కాదు, టేస్టీ కూడా. ఇవేంటో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటితో ఒక మంచి ఫుడ్ ఐటమ్ చేసి చూపిస్తాను. డాక్టర్ కాదర్వల్లి గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతారు డాడీ వాళ్ళు. సో యాక్చువల్లీ వీటన్నిటిని చిరుధాన్యాలు అంటారు. ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వీటిని చిరుధాన్యాల నుంచి సిరిధాన్యాలు అని డాక్టర్ కాదర్వల్లి గారు మార్చారనమాట. ఇప్పుడు ఇందులో చాలా ఈ చిరుధాన్యాలు అండ్ హెల్దీ ఫుడ్ ఐటమ్స్లో చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా మనం రైస్ అండ్ గోధుమల బదులు వాడుకోవచ్చు. ఇవైతే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. వైట్ రైస్ అండ్ గోధుమలు తినడం వల్ల తెలియకుండానే మన బాడీలో చాలా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అవి మన బాడీకి అస్సలు మంచిది కాదు, అన్హెల్దీ కూడా. షుగర్ కూడా తగ్గించుకోవచ్చు. ఏమో మనం డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టిఫిన్స్ చేసుకుంటాం కదా. టిఫిన్స్లో మనం ఎక్కువగా వాడేది ఏంటి, ఉప్పుడు రవ్వ, బియ్యపు రవ్వ, బొంబాయి రవ్వ, మైదా పిండి అండ్ తెల్ల గోధుమ రవ్వ. ఇవన్నీ కూడా అసలు హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో వాటి ప్లేస్లో కూడా మనకి హెల్తీగా ఉండేవి ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తూ సిరిధాన్యాలతోనే రవ్వలు అండ్ పిండి చేశారు. రెడీమేడ్గా కూడా మనకు దొరుకుతాయి. ఇడ్లీలోకి ఉప్పుడు రవ్వ వాడతాం కదా, దాని బదులుగా మల్టీగ్రెయిన్ ఉప్మా రవ్వ. ఇదేమో జొన్న ఇడ్లీ రవ్వ. ఆ ఇడ్లీ రవ్వ బదులుగా మనం రీప్లేస్ చేసుకోవడానికి మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా చూపించిన సిరిధాన్యాలు అన్నీ కలిపి అన్నిటితో కలిపి ఇడ్లీ రవ్వని చేశారు. సో ఈ 6 కూడా ఇందులో ఉంటాయి. ఇది కూడా మనం ఇడ్లీ రవ్వ బదులు వాడుకోవచ్చు. ఇది పచ్చజొన్న పిండి. వీటితో మనం చపాతీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. జనరల్గా దోశలు అంటే అందులో బియ్యం ఉంటుంది కదా, వైట్ రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్ కూడా మంచిది కాదు. సో దాని ప్లేస్లో మనం ఇది వాడుకోవచ్చు. మినప్పప్పు అండ్ ఇది కలుపుకొని మనం దోశలు వేసుకోవచ్చు. అండ్ ఓన్లీ దీంతో చపాతీలు కూడా చేసుకోవచ్చు. ఈ 3 ఏమో ఉప్మా రవ్వలు. ఈ 3టితో ఉప్మా చేసుకోవచ్చు మనం. ఇవైతే అందరికీ ఆల్మోస్ట్ తెలిసినవే, డ్రై ఫ్రూట్స్. అండ్ ఇవేమో జొన్నలు, బొబ్బర్లు, అవిసి గింజలు అండ్ తెల్ల శనగలు. ముందు చెప్పిన ఐటమ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తూ ఇవి వాడితే మనకు చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. వీటన్నిటిలోంచి ఏదో ఒక దాంతో ఒక మంచి ఫుడ్ ఐటమ్ చేసి మీకు చూపిస్తాను. అందరూ దోశ ఇష్టపడతారు కాబట్టి చూపించిన అన్నిటిలోంచి నేను అండుకొర్రలు తీసుకున్నాను. వీటితో మనం టేస్టీ దోశలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. మనం దోశలు వేసుకోవాలనుకున్న ఒక 6 hours ముందే ఇవి నానబోసుకోవాలి. వాటర్లో నానబోసుకోవచ్చు, కానీ ఇంకా టేస్టీగా కావాలంటే పెరుగులో నానబెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో నేను ఇప్పుడు నానబోసేస్తున్నా. మనకి ఎన్ని కావాలంటే అన్ని నానబోసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే ప్రెసెంట్ 4 members ఉన్నాం. సో డబ్బాన్నర నానబోస్తున్నా నేను.
సరే ఇలా కలిపి నానబెట్టుకున్నాం కదా, 6 అవర్స్ తర్వాత వచ్చి ఏం చేయాలో చూపిస్తాం. 6 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం పిండి ఎలా ఉందో. 6 అవర్స్ ఇప్పుడు ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. దోశ పిండి అయితే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాం. చూసారు కదా, మనం పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను. జనరల్గా యూజ్ చేసే సాల్ట్ కాకుండా ఈ రాక్ సాల్ట్ వాడండి. జనరల్లీ సాల్ట్ కొంచెం తక్కువ తినాలంటారు కదా, ఇది కొంచెం బెటర్. అండ్ కొంచెం జీలకర్ర. నేనైతే ఇందులో ములగాకు వేస్తున్నా, ఎందుకంటే ఇది చాలా హెల్దీ కాబట్టి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయండి. హెల్దీ దోశ అని చెప్పాను కదా, అందుకే ఆయిల్ ప్లేస్లో మీగడ తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా దోశలకి ఆయిల్ వేస్తారు, కానీ మనకి హెల్దీగా కావాలి కాబట్టి పాల మీద మీగడ తీసుకున్నాం. పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ పర్వాలేదు. సో అదే ముందు వేసేస్తున్నాను. నేనైతే ప్లేట్ పట్టుకుని రెడీగా ఉన్నా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకేమన్నా తెలుసుంటే అవి కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ట్రై చేస్తాం. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.